మెరుపు కలలు మెరుపు కలలు. రియల్లీ యు ఆర్ గ్రేట్. వాసు అంత పెద్ద నేరాన్ని ఒప్పుకొని ధైర్యంగా ఉన్నాడు అంటే అది నీ మీద ఉన్న నమ్మకమే. వాసు ఆలోచనలకి నీ తెలివితేటలు తోడైతే నిప్పుకి గాలి తోడుగా నిలిచినట్లే. అందుకే నీకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్గా జాబ్ ఆఫర్ ఇస్తున్నాను. అలాగే మీ టీంలో మీ ఫ్రెండ్ కూడా ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నేను వర్క్ కంప్లీట్ చేస్తాను. ఫీల్డ్ వర్క్ అంటే కష్టమే, కానీ గత 2 రోజులుగా మీరు చేసింది అదే. మీకు తెలియకుండానే ఇంత చేసిన మీరు వాసు లీడర్షిప్లో వర్క్ చేసి త్వరగా నేర్చుకుని మరింత ఎఫిషియెంట్గా తయారవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ వాసు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరే, నేను ఇక బయలుదేరుతాను. దేవుడు నా కష్టాలకి కరిగిపోయి ఇంటికే ఉద్యోగం పంపించాడు. థ్యాంక్ యూ గాడ్. అత్తయ్య, అత్తయ్య చూసారా ఏంటమ్మా నా టాలెంట్ ని మెచ్చి జాబ్ ఇంటికి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో. అంతేకాకుండా నేను చేసిన వీరోచిత ఇన్వెస్టిగేషన్ ఇక్కడ ఇంకొకరికి కూడా జాబ్ వచ్చేలా చేసింది. హలో, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పి చేపించింది నేనే అని గుర్తు చేయమ్మా. చెప్పగానే పనులు అయిపోతాయంటే కుదరదు అత్తయ్య. ఆ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని పరిస్థితులకి తగ్గట్టు వర్క్ చేయాలి. అబ్బా, అలా చేయాలి అంటే నాలాగా షార్ప్ మైండ్ ఉండాలి. అది మీ అబ్బాయికి ఉందా అత్తయ్య? నాకు తెలిసి నీకున్నంత చురుకుతనం వాసుకి లేదమ్మా. ఈ మధ్య ఏదో కాస్త మెరుగుపడ్డాడంతే. అది కూడా నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి. లేకపోతే మా వాడిది కాస్త మందబుద్ధే. మంద బుద్ధి, దట్ మీన్స్ మైండ్లెస్. మైండ్లెస్? మైండ్లెస్, నువ్వు మైండ్లెస్, నువ్వు మైండ్లెస్, నువ్వే మైండ్లెస్. చెప్పమ్మా, నువ్వేనా? అమ్మా సమయం, చూడమ్మా ఎలా నవ్వుతుందో. వదిలేరా అమ్మా సమయం. మైండ్లెస్. అయ్యో, నేను జోకర్, నా చూడు ఎలా నవ్వుతుందో. తను ఎక్కిరించడం, నన్ను మైండ్లెస్ అనడం, నువ్వు ఒప్పుకోవడం. అదేం కాదురా. ఏం సాధించారని అంత ఆనందంగా ఉన్నారు? ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే మీకు నవ్వేలా వస్తుంది? అక్కకి జాబ్ వచ్చిందక్క. జాబ్ వచ్చిందా? దీని తెలివితేటలకు జాబ్ కూడా ఇచ్చారా? ఎక్కడా? కలెక్టర్ పోస్టా లేక ఏకంగా పిఎం పోస్ట్ ఏమైనా ఇచ్చారా? ఫీల్డ్ జర్నలిస్టా? Salary 26,000 after all. Very bored. ఇది జాబ్, ఇదొక సాలరీ. మళ్ళీ
దీనికొక సెలబ్రేషన్. ఇలా 20,000 30,000 అనుకుంటూ వెళ్తే ఏం తింటావు, ఏం సేవ్ చేస్తావు? నన్ను మిస్ ఇండియాని ఎలా చేస్తావు? ఉన్నదంతా ఊరోళ్ళకి పంచిపెట్టి నా డ్రీమ్స్ ని నాశనం చేసి ఇప్పుడు నవ్వుతున్నావా? అదేంటమ్మా అలా అంటున్నావు? సమ్యు తెలివితేటల్ని ధైర్య సాహసాల్ని మెచ్చుకొని ఇంటికొచ్చి మరీ ఉద్యోగం ఇస్తే అలా తేలిగ్గా తీసి పారేస్తున్నావేంటి? అయినా తనేమైనా కావాలని దాన ధర్మాలు చేసిందా? చనిపోయిన తన కన్న తండ్రిని ఎవరూ తప్పుగా అనుకోవద్దని ఇవ్వాల్సిన వాళ్ళకిచ్చింది. మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి తాను మాత్రం సుఖంగా ఉండి ఆనందం అనుభవిస్తుందా? ఎన్నో కష్టాలు పడుతూ నరకం అనుభవిస్తోంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా అందాల పోటీలంటూ తిరుగుతున్నావు. ఎవరిని ఉద్ధరించడానికి కష్టాలు నరకాలు అనుభవిస్తుంది? చూసావా మామ్, మనల్ని ఎన్ని మాటలు అంటున్నారు. నేను మిస్ ఇండియా అవ్వకూడదంట. వీళ్ళేలాగా రూపాయికి 2 రూపాయలకి పని చేస్తూ డబ్బులు సంపాదించాలంట. పైగా సంయుక్తకి ఏదో జాబ్ రాగానే ఏదో గొప్పగా సాధించినట్టు బిల్డప్ ఇస్తూ నన్ను మాటలు అంటున్నారు. గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన. నిన్నెలా అర్థం చేసుకుంటారనుకున్నా వీళ్ళు? అది కాదు బాను, మా ఉద్దేశం అది కాదు. సంయుక్తకి జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటే సౌందర్య వచ్చి వచ్చి ఏమంది? జరిగింది ఉన్నదేగా అంది. చూడండి, ఇంకోసారి నా బేబీ జోలికొచ్చి తనకేవైనా ఉచిత సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ ఆలోచనలు మానుకుంటే మంచిది. మీకు జాబే వచ్చిందో లంకె బిందెలో దొరకాయో మాకు అనవసరం. బేబీని మిస్ ఇండియా చేసి మళ్ళీ మాకు సొసైటీలో పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత నీ బంగారు మేనకోడలపైన ఉంది. అది గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. అయినా నువ్వేంటి బేబీ, ఈ ఇంట్లో చనిపోయిన మనుషులకున్న విలువ బతికున్న మనకి లేదని తెలిసి కూడా ఎందుకు వీళ్ళని మార్చాలని ప్రయత్నం చేస్తావు? ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. పద వెళ్దాం. సమయం ఊరుకోమ్మా. కన్న తల్లే బద్ద శత్రువులా మారి మనసు గుచ్చుకునేలా మాట్లాడుతూ నరకం చూపిస్తుంటే ఎలా అమ్మా? దీనికి పరిష్కారం ఏం లేదా? పరిష్కారం కావాలంటే బంధాలను వదులుకోవాలి. సమ్యు ప్రాణాలైనా వదులుకుంటుంది కానీ బంధాల్ని వదులుకోలేదు. పరిస్థితులు అనుకూలంగా మారే వరకు ఇది తప్పదు వాసు. ఏంటోనమ్మా, ఇప్పటి వరకు వరద గోదారిలా గలగల నవ్వుతున్న నీ మేనకోడలు ఇప్పుడు నెర్రలు బారిన బీడు భూమిలా మారడం నాకేం అర్థం కావట్లేదమ్మా. నీ మేనకోడల్ని చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది.
పరిస్థితులు అనుకూలించి నీకు సమ్యుకి వివాహం జరిగిన రోజు అన్నీ సర్దుకుంటాయి. కానీ అవన్నీ జరగాలంటే ముందున్న సమస్యలకి పరిష్కారం దొరికి ముందు నా తమ్ముడి అస్థికలు గంగమ్మ తల్లిని చేరాలి. అంతవరకు ఇది రావణ కాష్టంలా మండుతూ ఉండాల్సిందే. ఆహా, ఏమి సౌందర్యం! పేరుకు తగ్గట్టుగా సౌందర్య అని పెట్టుకుంది. ఎలాగైనా ఈ అమ్మాయికి బ్రేక్ నేనే ఇవ్వాలి. చెప్పండి శేఖర్ గారు. ఈరోజు ఒక యాడ్ షూట్ ఉంది. నేను కారులో వస్తున్నాను, రెడీగా ఉండు. ఏంటి ఇప్పటికిప్పుడు ప్రోగ్రామ్ చెప్తే ఎలా? ఒక మోడల్గా నేను రెడీ అవ్వటం ఎంత టైం పడుతుంది? అదంతా నేను చూసుకుంటాను కదా. అవకాశాలు వచ్చినప్పుడే అందుకోవాలి, లేదంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. మనం అవకాశం వచ్చినప్పుడు వద్దు అనుకుంటే మనం కావాలనుకున్నప్పుడు అవకాశాలే రావు. సరే, కార్ పంపించండి, నేను వస్తాను. గుడ్ గర్ల్. అసలు వీడి మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. పైగా వీడు మోటివేట్ చేస్తుంటే కంపరంగా ఉంది. అవకాశాల కోసం నవ్వుతో మాట్లాడడం తప్పడం లేదు. నీకు ఇలాగే అవకాశాలు ఇప్పిస్తూ చివరికి పూర్తిగా నువ్వు నా మీద ఆధారపడేలా చేసి తర్వాత నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాను. ఈలోగా నిన్ను నా బుట్టలో వేసుకుంటాను. శేఖర్! అమ్మో, పెద్ద ఆయన పిలుస్తున్నారు. ఈరోజు షెడ్యూల్ ఏంటి? సార్, అది 9:30కి ఆఫీస్ జనరల్ మీటింగ్, 11:30కి యాడ్ షూట్ విజిట్, 1కి లంచ్, 2:30కి కొత్త మోడల్తో ఇంటరాక్షన్, 3:30కి బోర్డు మీటింగ్ సార్, 5:30కి కొత్త ప్రోడక్ట్ లాంచింగ్ జరుగుతుంది సార్. ఓకే, అయితే నేను ముందు మన ప్లాంట్ విజిట్కి వెళ్ళి డైరెక్ట్గా యాడ్ షూట్ లొకేషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు అవి చూడు. అలాగే సార్. ఓకే. అమ్మో, ఈ టైగర్ నాతో పాటు షూటింగ్ వస్తుందని టెన్షన్ వచ్చింది. బ్రతికిపోయాను. అమ్మయ్యా. వెంటనే వెళ్ళి అతిలోక సుందరి సౌందర్యాన్ని పికప్ చేసుకోవాలి. సౌందర్య, వస్తున్నా.
అత్తయ్య గారు హారతిస్తున్నారు, త్వరగా వెళ్ళాలి. అత్తయ్య, తీసుకోండి. అమ్మా, అత్తయ్య నన్ను నన్ను ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. దేవుడికి దండం పెట్టుకోండి. ఈలోపు నేను మీకు స్వీట్స్ తీసుకొస్తాను. మీరు మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నారని అత్తయ్య దేవుడికి ప్రసాదం మనకి స్వీటు చేసింది. త్వరగా దండం పెట్టుకుని రండి, కుమ్మేద్దాం. వాళ్ళు వస్తారులే కానీ మనం వెళ్దాం పదా. దేవుడా, అత్తయ్య వాళ్ళ అబ్బాయికి ఇలా ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేకపోయినా మొదటిసారి ఒప్పుకున్నాడు. అతనికంతా మంచి జరిగేలా చూసి జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళేలా చూడు స్వామి. స్వామి, ఏ రోజు నా గురించి నేను కోరుకోలేదు. ఈ రోజు కూడా నా గురించి కాకుండా మా మామయ్య కూతురు గురించి కోరుకుంటున్నాను. మా మామయ్య చనిపోయినప్పటి నుంచి తను చాలా కష్టపడుతుంది. తనని వాళ్ళ అమ్మ అర్థం చేసుకుని వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చాలని తాపత్రయపడుతుంది. అనుకోకుండా జాబ్ రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది. అక్కడంతా మంచి జరిగి అత్తయ్య అర్థం చేసుకుని తను అనుకున్నవన్నీ జరిగేలా చూడు స్వామి. అత్తయ్య వాళ్ళ అబ్బాయికి ఈ కొత్త జాబ్లో ఎలాంటి సమస్యలు రాకుండా నువ్వే చూసుకోవాలి. ఈసారికి ఇదే నా కోరిక. అక్క, బావా, త్వరగా రండి. ఏంటమ్మా? ఏం లేదురా, మొదటిసారి ఇద్దరూ ఒకే జాబ్కి వెళ్తున్నారు కదా, చాలా ఆనందంగా ఉంది. అందుకే మీకు నేను స్వీట్ తినిపించాలని. ఇలా ఇవ్వు, నేను తింటాను. నేను తింటానులే అత్తయ్య. సంగీత, 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 నాకు టైం అవుతుంది. ఇంకా నా జ్యూస్ రెడీ అవ్వలేదా? ఆ
ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తుంది? తెలీదక్క, నాకేం చెప్పలేదు. ఒకసారి ఎక్కడికి వెళ్తుందో కనుక్కో. సరే అక్క. వెళ్ళు. సంగీత, నేను అరుస్తుంటే వినబడ్డం లేదా? చెప్పక్క. జ్యూస్ ఎక్కడా? రెడీ చేస్తున్నానక్క, తెస్తాను. అబ్బబ్బబ్బా, టైం అవుతుందంటే కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదు. సంగీత ఏమైనా చెప్పిందా? ఇంకా అడగలేదక్క. ఇప్పుడు జ్యూస్ తీసుకుని వెళ్ళి అడుగుతాను. టైం అవుతుంది, త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నానక్క. అక్క, జ్యూస్. ఏంటి లేట్? అరుస్తుంటే వినిపించడం లేదా? ఏంటక్క, ఉదయాన్నే హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? అందమైన తెలుగు భార్యలా ఉండాలంటే చక్కగా చీర కట్టుకోవాలి అని చెప్పు. నేను చీర కట్టుకోను, కట్టుకోలేను. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ